హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ డాబా స్టైల్ మటన్ కీమా చాకన. ముందుగా మటన్ కీమా 1/2 కిలో తీసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కుంది వేసుకొని బాగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి కాస్త వేయించుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని ఇవి కాస్త వేయించుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు ఒక 4 ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కీమా గ్రేవీకి చాలా బాగుంటుంది. ఉప్పు, పసుపు వేసి కడిగి పెట్టుకున్న ఈ కీమా వేసుకోవాలి. ఇందులో మొత్తం అంతా వేసుకొని ఇది సెమీ గ్రేవీగా చేసుకున్నాం కాబట్టి ఆయిల్లోనే మొత్తం ఇలా బాగా కలుపుకొని ఇది కీమా అనేది ఉడికించుకోవాలి. ఇందులోనే వాటర్ ఊరుతుంది కాబట్టి వాటర్ కూడా పోసుకోనక్కర్లేదు. ఇలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత చూడండి, వాటర్ వచ్చింది కదా. ఇందులో ఈ వాటర్ అంతా ఎగిరేంత వరకు ఈ మటన్ కీమాని వేయించుకోవాలి ఆయిల్లో. తరువాత ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని బాగా ఓసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే మటన్ కీమా బాల్స్ కర్రీ అయితే టైం టేకింగ్ ప్రాసెస్. ఇది స్పీడ్గా అయిపోతుంది, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందులోకి మసాలా, టమోటోలు, ఆనియన్స్ ఇంకా జీడిపప్పు మొత్తం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. అది ఈ కీమా మిశ్రమంలో వేసుకొని ఓసారి అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలాస్ అన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపేసుకొని ఇప్పుడు వేసుకున్న మిశ్రమంలో జీలకర్ర ఇంకా హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. అంతా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. టమోటో ముక్కలు సన్నగా తరుక్కుంది వేసుకొని బాగా వేయించుకోవాలి దగ్గర పడేంత వరకు. టమోటో ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు కాసేపు బాగా కలిపేసుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని తగినంత కారం వేసుకోవాలి. కారం కాస్త ఎక్కువగానే పడుతుంది. జీడిపప్పు కమ్మదనాన్ని ఇస్తుంది కాబట్టి కారం కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తరువాత మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇంకా గరం మసాలా 1 స్పూన్ వేసుకొని, మటన్ మసాలా నేను వేసుకోలేదు, ఇందులో గరం మసాలానే సరిపోతుంది. మెంతాకు వేసుకోవాలి 1 కప్పు. ఇది 2 కట్టలు. చాలా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది ఈ కర్రీలో. ఇది వేసుకొని బాగా కలిపేసుకొని ఇది కాస్త దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి. తరువాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ ఫ్లోట్ అయింది కదా. ఆల్మోస్ట్ ఆల్ కీమా మిశ్రమం బాగా ఉడికిపోయింది. ఓసారి బాగా అంతా కలిసేలా కలిపేసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ ఇలానే బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి. అంతే, టేస్టీ అయిన డాబా స్టైల్ మటన్ కీమా చాకన రెడీ. ఇది చపాతీలోకి ఇంకా బగారా రైస్లోకి, గీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్. ఓకే, బాయ్ బాయ్.